నెలలు గడిచినా, సంవత్సరాలు గడిచినా ఎలా ఉన్న చెట్టు అలాగే ఉంది. దీనికి కారణాలేంటి అని అడుగుతూ ఉన్నారండి. అలాగే మొక్కల్లో గ్రోత్ లేదు. ఇక ఎలా ఉన్న మొక్క అలాగే ఉంటుందని చాలా మంది ఫ్రెండ్స్ అయితే అడుగుతూ ఉండారండి. దీనికి మనము కొన్ని టిప్స్ అయితే మనము తెలుసుకుందామండి. ఇలాంటి టిప్స్ మనము ఏ సీజన్‌లో అయినా మనకి పనికి వస్తాయండి. వీటిని మనము ఫాలో అవ్వడం ద్వారా శీతాకాలంలో అయినా లేదా వేసవి కాలంలో అయినా కూడా ఎప్పుడు మీ మొక్కల్లో ఫ్లవరింగ్ అనేది బాగా తీసుకోవచ్చు. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. మనకి ఈ మందార మొక్కలలో వచ్చే సర్వసాధారణమైన సమస్య ఏంటంటే మొగ్గలు రాలిపోతున్నాయి, పువ్వులుగా విచ్చుకోకముందే మరి ఎందుకు రాలిపోతున్నాయి అని అడుగుతూ ఉంటారండి. అలాగే మొక్క గ్రోత్ కూడా సరిగ్గా లేదు అని అడుగుతూ ఉంటారు. అలాంటి మొక్కలకి మనము ఓవరింగ్ వాటర్ చేయడం వల్ల లేదా లెస్ వాటరింగ్ చేయడం వల్ల మొగ్గలు అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము వాటరింగ్ అనేది టైం టు టైం చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మొక్కలకి రావు. మనకు చలికాలం పోయి ఎండాకాలంలోకి వచ్చేస్తాం కదండి. ఈ నాటు వెరైటీస్ అన్ని మందారాలు చూసారా ఎంత చక్కగా ఎంత అందంగా పూసాయో కదా. మరి ఈ వెరైటీస్ అంతా అంటే రెడ్, వైట్, పింక్ ఇలా సింగిల్ పెటల్ ఉంటాయి కదండి. ఇవన్నీ చాలా బాగా ఇప్పుడు సమ్మర్లో ఎక్కువగా మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. చలికాలంలో మొక్కలన్నీ నిద్ర వ్యవస్థలో ఉంటాయండి. అంటే స్లీపింగ్ స్టేజ్ అన్నమాట. ఆ టైంలో బాగా ఈ మొక్కలు అనేది రెస్ట్ తీసేసుకొని అసలు కొన్ని పూలే పూస్తూ ఉంటాయి. పూసినా కూడా 4, 5 పూలే పూస్తూ ఉంటాయండి. ఇప్పుడు బాగా యాక్టివ్ అయిపోతాయి. అప్పుడు రెస్ట్ పీరియడ్లో ఉంటాయి కదా. ఇప్పుడు వీటికి బాగా యాక్టివ్ అయిపోయి ఫ్లవరింగ్ అనేది చాలా విపరీతంగా మనకి వచ్చేసింది. ఇవన్నీ నాటు వెరైటీస్ అన్నీ చాలా చక్కగా అందంగా పూస్తాయండి. చలికాలంలో ఈ మొక్కలన్నీ కూడా నిద్ర వ్యవస్థలో ఉంటాయి. అంటే స్లీపింగ్ స్టేజ్ అన్నమాట. ఆ టైంలో బాగా రెస్ట్ తీసేసుకుంటాయి. అసలు మొగ్గలు కానీ పూలు కానీ కొన్ని వస్తూ ఉంటాయి. ఒకవేళ పూసినా కూడా 4, 5 పూలే పూస్తాయి. ఒక్కసారిగా ఈ చలికాలం దాటేసి ఈ మార్చిలోకి రాగానే ఇవన్నీ కూడా బాగా యాక్టివ్ అయిపోతాయండి. ఆ టైంలో మనము ట్రిమ్ చేసేసుకొని ఉంటాం కదా. మంచి పోషకాలు ఇవ్వగానే చక్కగా ఫ్లవర్స్ అనేది వచ్చేస్తాయి. మొక్క కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇవన్నీ హైబ్రిడ్ వెరైటీస్ అండి. మొక్కలు చూడడానికి పొట్టిగానే ఉంటాయి కానీ ఎక్కువ ఫ్లవర్స్ అనేది వస్తూ ఉంటాయి. వీటికైతే సీజన్ అనేది ఉండదండి. 365 డేస్ మనకి ఫ్లవర్స్ అనేది వస్తూనే ఉంటాయి. ఇవి కూడా చలికాలం కన్నా ఇప్పుడు మనకి ఈ సీజన్ రాగానే పూలు అనేది విపరీతంగా పూస్తాయి. ఈ రోజు నేను మందార మొక్కల్లో నాటు వెరైటీస్ అయినా హైబ్రిడ్ వెరైటీ అయినా ఏదైనా కానివ్వండి వాటి గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తానండి. ఒక హెవీ ఫీడర్ ప్లాంట్ అండి. మంచిగా ఫుడ్ అనేది మనం ఇస్తూ ఉంటే అంటే మంచి పోషకాలు అందిస్తూ ఉంటే మరి మొగ్గలు అనేది రాలిపోకుంటూ ఉంటాయండి. దానికి తగినట్లు మనం వాటర్ కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి డైలీ 2 టైమ్స్ అయితే ఎర్లీ అవర్స్లో మనము వాటరింగ్ అయితే చేయాలండి. ఇక ఎండ వేడికి మన ప్లాంట్స్ని కాపాడుకోవాలంటే మల్చింగ్ అండి. మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మట్టి అనేది డ్రై అయిపోకుండా మనకి మల్చింగ్ అనేది మన ప్లాంట్స్ని కాపాడుతుందండి. ఒకవేళ మీరు గ్రీన్ నెట్స్ వేసుకునే అవకాశం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇక ఫర్టిలైజర్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదండి. మొక్కకి తగినంత కేరింగ్ అండ్ టిప్స్ ఫాలో అవుతేనే మనము ఈ సమ్మర్ అంతా ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఎండిపోయిన పూలు కానీ ఆకులు కానీ మొక్కల పైన ఉంటే తీసేస్తూ ఉండాలండి. ఎందుకంటే ఎనర్జీని ఆ వాడిపోయిన పువ్వులు ఆకులు కూడా ఎంతో కొంత తీసుకుంటూ ఉంటాయండి ఆ మొక్కల పైన అలాగే ఉంచేస్తే. నెక్స్ట్ ఏంటంటే ఈ మందార మొక్కలు అనేటివి ఎండని ఇష్టపడే మొక్కలండి. ఇవి టెర్రస్ పైన కానీ మనము నేలపైన కానీ పెంచుకునేటప్పుడు ఎండ బాగా తగిలే ప్లేసెస్ లోనే వీటిని ఉంచండి. సూర్యలక్ష్మి ద్వారా ఇవి కిరణజన్య సంయోగ క్రియ చేసుకొని వాటికి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి. సో ఎక్కువ ఎండను ఇష్టపడే మొక్కల్లో ఈ మందార మొక్క మొదటి స్థానంలో ఉంటుందండి. కాబట్టి 5-6 గంటలు ఎండ ఎక్కడ తగిలితే అక్కడ మన మొక్కలను పెట్టామనుకోండి మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. సో మన మందార మొక్కల్లో పూలు రావటం లేదు అనే సమస్య ఒకటే కాదండోయ్, ఇంకా చాలా రకాల సమస్యలు అయితే ఉన్నాయి. ఆ సమస్యలు ఏమంటే పువ్వులు అనేది చాలా చిన్న సైజులో పూస్తూ ఉంటాయి. అలాగే మొగ్గలు అనేది కూడా రాలిపోతూ ఉంటాయండి. ఆకులన్నీ కూడా yellowish గా మారిపోతూ ఉంటాయి. ఇంకా అయితే ఆకులు కొన్ని కలర్స్ లోకి చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సమ్మర్లో మందార మొక్కలు బాగా పూసే టైం కదా. మరి ఇప్పుడు ఎక్కువ పూలు బాగా పూయాలంటే హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ అండి. ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటుంది. అలాగే మంచి గ్రోత్ అనేది మన మొక్కల్లో ఉంటుంది.
ఈ మొక్కలన్నీ కూడా నేను కటింగ్స్ ద్వారా పెట్టుకున్న మొక్కలే అండి. చాలా బాగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి చూడండి. ఎన్ని మొగ్గలైతే వచ్చేసాయి కదా! మరి చిన్న మొక్కే గానీ ప్రతి మొక్కలో కూడా ఎన్ని మొగ్గలున్నాయో చూడండి. ఇంకా నేను జాన్వరిలో చాలా కటింగ్స్ అయితే పెట్టానండి. అప్పుడు నేను హార్డ్ ప్రూనింగ్ అయితే మొక్కలు చేసేసాను. హార్డ్ ప్రూనింగ్ చేసినప్పుడు చాలా స్టెమ్స్ అలాగే నాకు నచ్చిన స్టెమ్స్ తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకొని చాలా స్టెమ్స్ అయితే నేను కటింగ్స్ పెట్టానండి. అవి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఎంత మంచిగా అయితే గ్రో అయిపోయిందో చూడండి. చక్కగా ఇలా మనము ఓన్లీ ఇసుకలోనే అండి, ఎక్కువ మట్టి గాని, ఎరువు గాని ఏమీ అవసరం లేదు. ఇలా మనం ఇసుకలో పెట్టేసి స్టెమ్స్ నాటేసామనుకోండి, అలోవెరా జెల్‌లో మనం అలా జెల్ పూసేసి పెట్టేస్తే చక్కగా గ్రో అయిపోతాయి. చూడండి మీకు రిజల్ట్స్ అనేది మీకు డైరెక్ట్‌గా ఇలాగే చూపిస్తున్నాను చూడండి. మనము కవర్ తీసేటప్పుడు లోపల ఆ స్టెమ్స్ అనేది డిస్టర్బ్ కాకుండా కొద్దిగా స్లోగా ఇలా కవర్ తీయాలి. టక్కి టక్కి అని అట్లా తీసేయొద్దండి, కదిలిపోతాయి మొక్కలు. ఇవన్నీ రేర్ వెరైటీస్ అండి. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తీసుకొనొచ్చి కొన్ని రేర్ వెరైటీస్ పెట్టాను. మళ్ళీ నా దగ్గరున్న మొక్కలు కూడా కొన్ని స్టెమ్స్ పెట్టాను చూడండి. ఎంత చక్కగా అసలు చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో మరి కదా! ఇందులో అయితే జర్మినేషన్ 100% ఉందండి. ఎన్ని స్టెమ్స్ పెడితే అన్ని చక్కగా మనకి గ్రో అయిపోయిందండి. మనము ఇలా కవర్స్ నేను పైన ఎందుకు పెడుతున్నానంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మాయిశ్చర్ ఉండాలి. అంటే వేడికి అవి డల్ అయిపోతాయనే ఉద్దేశంతో ఇలా కవర్ పెట్టేసి 10 డేస్‌కి ఒకసారి ఓపెన్ చేసి కొద్దిగా వాటర్ చేస్తూ ఉంటానండి. మనం మళ్ళీ గట్టిగా లాక్ చేసేస్తున్నాం. దారం కట్టడం ఇలా చేస్తున్నాం కాబట్టి లోపల మా తేమ అనేది అలాగే ఉంటుంది. సో ఈ సమ్మర్‌లో వీటిని సర్వైవ్ చేసుకోవాలి కాబట్టి నేను మళ్ళీ వీటికి బాగా టైట్‌గా కవర్ కట్టేసి 10 డేస్‌కి ఒకసారి ఓపెన్ చేసి కొద్దిగా నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు మనకి ఆకులు వచ్చేసాయి కదా అని చెప్పి మనం రీపాట్ చేయకూడదండి. కనీసం అంటే 3 నెలలు ఇలాగే ఉంచేసి తర్వాత నేను రీపాట్ చేస్తాను. ఇంత చిన్న పాట్‌లో నుంచి ఇంకొంచెం పెద్ద సైజు పాట్‌లోకి దీన్ని చేంజ్ చేస్తాను. అలాగే నేను సాఫ్ట్ వాటర్‌ని కూడా ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటానండి. మట్టి ద్వారా ఏదైనా ఇబ్బంది వస్తుంది అని ఈ మొక్కలకి అప్పుడప్పుడు కొద్దిగా సాఫ్ట్ అని కలిపేసి ఇలా మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటాను. సో మళ్ళీ వీటికి నేను కవర్స్ అన్ని కప్పేస్తున్నానండి. కప్పేసిన తర్వాత మొక్కల మధ్యలో ఉంచేస్తాను. జూన్‌లో రీపాట్ చేస్తానండి. అంతవరకు వీటిని కాపాడుకోవాలి కాబట్టి ఇలా కవర్స్ అన్ని బాగా టైట్‌గా కట్టేసి లోపల మాయిశ్చర్ అనేది మనకు ఉంటుంది. సో అప్పుడప్పుడు గమనించుకుంటూ కొద్దిగా వాటర్ కానీ, సాప్ వాటర్ కానీ ఇచ్చుకుంటూ వీటిని ఇలా కాపాడుకుంటాను. వీటితో పాటు నేను చలికాలంలో చాలా స్టెమ్స్‌ను డైరెక్ట్‌గా అలాగే మట్టిలో పెట్టేసాను. కొన్ని కుండీల్లో పెట్టేసానండి. అవి చాలా బాగా గ్రోత్ అయితే ఉంది. ఇప్పుడు నేను ఆ మొక్కల్ని బాగా ఈ ఎండ నుంచి సంరక్షించుకోవాలి. వాటికి నేను ఏం చేస్తున్నానంటే మల్చింగ్ చేశానండి. ఈ మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎండ నుంచి మన మొక్కలను కాపాడుకునేదానికి మల్చింగ్ చేయాలి. ఇవన్నీ చూడండి స్టెమ్స్ పెట్టినవే. ఇప్పుడు నేను వీటికి చుట్టూ గోధుమ గడ్డి బెడ్స్ ఉన్నాయి నా దగ్గర. వాటిని చుట్టూ ఇలా కప్పేస్తున్నాను. ఈ మల్చింగ్ అనేది చాలా రకాల పద్ధతిలో మనము చేయవచ్చండి. ఎలా చేయాలి అనేది నేను లాస్ట్ వీక్ అయితే నా ఛానల్‌లో ఉంది. మల్చింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి. తప్పకుండా మల్చింగ్ అనేది మీరు చేసుకుంటే ఈ ఎండ నుంచి మీ మొక్కల్ని కాపాడుకుంటారు. సో ఆ మల్చింగ్ ఎలా చేయాలి, ఎన్ని పద్ధతుల్లో చేసుకోవచ్చు అన్న వీడియో లింకు డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. కాబట్టి అవసరమైన వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తే మీకు మల్చింగ్ ఏ విధంగా చేయవచ్చు అనేది తెలుస్తుంది. మన టెర్రస్ గార్డెన్‌లోని మొక్కలన్నిటిని కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నమే అన్నమాట ఈ మల్చింగ్. మల్చింగ్ అంటే ఏదో కాదండి. మట్టి మిశ్రమంలోని తేమ శాతం తగ్గకుండా కాపాడేదానికి ఈ మల్చింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ చూడండి నేను చలికాలంలో పెట్టిన మొక్కలే ఎంత చక్కగా సర్వే అయిపోయినాయి చూడండి. మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను ఈ వేడి నుంచి కాపాడుకోవాలి కాబట్టి చుట్టూ చూడండి ఇలా గడ్డిని పెట్టేసానన్నమాట. వేరు వ్యవస్థ దెబ్బ తినకుండా ఉంటుందండి. అందులో మనం వాటరింగ్ చేసినా కూడా ట్యామ్ అనేది అలాగే ఉంచుతుందన్నమాట మనం మల్చింగ్ చేసేదాని వలన. అలాగే ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే ఇవన్నీ చూడండి నేను జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ అంటే కిచెన్లో వచ్చే వేస్టేజ్తోనే నేను చాలా రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి నా మొక్కలకి ఇస్తూ ఉంటానండి. అలాగే వాటర్ బదులు బియ్యం కడిగిన నీళ్ళు, కందిపప్పు కడిగిన నీళ్ళు ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటుందండి. మనము అలాగే దోసపిండి, ఇడ్లీ పిండి మనము మిక్సీలో చేస్తూ ఉంటాం కదా, లాస్ట్లో అడుగు వచ్చేది మనం కడుగుతూ ఉంటాం. అలాంటి వాటర్ని మజ్జిగ పులిసిపోయినది అవన్నీ కూడా ఇలా నేను స్టోర్ చేసేసి ఒకరోజు
బనానా పీల్స్ని ఇలా వేసేస్తాను, బనానా ఫర్టిలైజర్ తయారైపోతుంది. ఒక్కొక్క రోజు ఆనియన్ పీల్స్ వేస్తాను, ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ తయారైపోతుంది. అలాగే ఫ్రూట్స్ పీల్స్ ఒక రోజు వేస్తాను, వెజిటేబుల్ పీల్స్ వేస్తాను. ఇలా రకరకాల ఫర్టిలైజర్స్ అండి. కాకపోతే కొద్దిగా ఓపిక ఉండాలంతే. ఎన్నో రకాల ఇలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయి. ఇది పులిసిపోయిన మజ్జిగ అండి. మజ్జిగ నేను మీగడ చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడు వచ్చిన మజ్జిగని ఇలా నేను స్టోర్ చేసి మొక్కలకి పెస్ట్ రాకుండా ఇలా స్ప్రే చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా చూడండి జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ అనమాట. ఇవన్నీ ఇవ్వడం వల్ల మన మొక్కలకి అంటే ఆర్గానిక్ వేలోనే చేసుకుంటున్నాం కాబట్టి మన సాయిల్ కూడా డ్యామేజ్ కాదు. అలాగే వానపాములు కూడా బాగా డెవలప్ అవుతాయి మన గార్డెన్లో. ఎక్సెల్స్ అండి ఇవి. నేను స్కూల్ నుంచి ఎగ్స్ అలా తెచ్చుకుంటూ ఉంటాను. అవన్నీ కూడా ఇవి బనానాస్ ఎండబెట్టేస్తాను, రెండు కలిపి ఇలా మిక్సీలో వేసుకుంటానండి. టోటల్ కాల్షియం అనమాట. ఇది ఎండబెట్టిన టీ పొడి అనమాట. ఒక వీక్లీ వన్స్ ఒక్కొక్క మొక్కకి టీ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేస్తూ ఉంటాను. సో ఇలాంటి ఫర్టిలైజర్స్ అంతా 3 days అలాగే ఉంచేస్తాను, మంచిగా ఫర్మెంటెడ్ అవుతుంది. తర్వాత 1:10 కానీ 1:15 రేషియోలో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలండి. అలాగే ఇచ్చామనుకోండి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం బాగా డైల్యూట్ చేసి రోజుకొకటి కూల్ డ్రింక్స్, సమ్మర్ వచ్చేసింది కదా, ఇలాంటి కూల్ డ్రింక్స్ ఇచ్చామనుకోండి మొక్కలు చాలా సేవ్ అయిపోతాయి అన్నమాట. ఎనర్జీ ఇచ్చిన వాళ్ళం మొత్తం మొక్కలకి. చాలామంది ఫ్రెండ్స్ చెప్పడం ఏమంటే మిల్లీ బగ్స్ ఎక్కువైపోయి మొక్కలు, మందార మొక్కలు రోజుకి ఎండిపోయి చనిపోతున్నాయి అని చెప్తూ ఉంటారండి. దానికి సొల్యూషన్ ఏమంటే మనకి మిల్లీ బగ్స్ పేను బంక వచ్చినాక కేర్ తీసుకునే కన్నా ముందుగానే అన్నమాట మనము నీమ్ ఆయిల్ కానీ మజ్జిగలో ఇంగు వేసి స్ప్రే చేయడం. అలాగే బూడిదండి, కట్టె బూడిద అంటే స్కూళ్ళల్లో వంట చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర బూడిద తెచ్చుకొని మనము నెలకు ఒకసారి చల్లడం వల్ల చాలా సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం ఏం అమౌంట్ పెట్టి కొననవసరం లేదు. ఉన్న వాటిలలోనే చాలా రకాలుగా మనము ఎన్నో రకాల విధాలు ఫాలో అయ్యి ఈ పెస్ట్ కంట్రోల్ అనేది చేసుకోవచ్చండి. పెస్ట్ రాకముందే మనము ఇలాంటివన్నీ మనం చేసామనుకోండి ఈజీగా ఈ మందార మొక్కల్ని పెంచడంలో సక్సెస్ అయిపోవచ్చు. సో ఈ ఆర్గానిక్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని డైలీ నేను ఇలాంటివే ఇస్తానండి. వాటర్ బదులు ఇలాంటివి ఇచ్చేస్తానమాట. బాగా డైల్యూట్ చేసి ఇలా ఇస్తూ ఉంటాను. ఇచ్చే ముందు మట్టిని బాగా గుల్లగా చేసి ఇచ్చామనుకోండి మనం ఇచ్చిన వాటర్ కింద వేరు వ్యవస్థ వరకు వెళ్తుంది, చక్కగా అది పీల్చుకుంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ఈ కేర్ అండ్ టిప్స్ ఫాలో అయ్యి ఈ మందారాలను పెంచడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని చెప్పి నేను ఆశిస్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.